జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీ మంగళవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజు మేషరాశి వారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. మరీ ముఖ్యంగా మీరు దేనికోసం అయితే ఆరాటపడుతూ ఉన్నారో, ఏ న్యూస్ కోసం అయితే తహతహలాడుతూ ఉన్నారో ఖచ్చితంగా అలాంటి వార్తనే మీ చెవిన పడే అవకాశం ఉంది. అంటే దీని అర్థం మీరు కోరుకున్న వార్త మీకు తెలిసే టైం చాలా దగ్గరలోనే ఉంది అని చెప్పవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ మంగళవారం సాయంత్రం తరువాత ఆ వార్త మీకు తెలిసే ఛాన్స్ ఉంది. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు. బయట వారి నుండి కానీ, ఇంట్లో వారి నుండి కానీ, బంధువుల నుండి కానీ, లేదా పరోక్షంగా అయినా సరే ఒక మంచి న్యూస్ మీకు తెలుస్తుంది. నిజానికి మేషరాశి వారు ఈరోజు సాయంత్రం వరకు చాలా కష్టపడతారు, బాగా నీరసపడతారు, శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు. అయితే ఈరోజు సాయంత్రం తరువాత మాత్రం మీకు రెట్టింపు ప్రశాంతత అనేది లభిస్తుంది. హాయిగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులతోటి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన వంటను చేయించుకొని తినే అవకాశం ఉంది. మీ తీరికను అనుసరించి రాబోయే కాలం కోసం కొత్తవైన ప్రణాళికలను రచిస్తారు. నూతన ప్లాన్స్కి శ్రీకారం చుడతారు. యాత్రలకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. హాబీస్ మీద దృష్టిని పెడతారు. అయితే ఈరోజు మేషరాశి వారు ముఖ్యమైన పనుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఏవైనా కీలకమైన పనులు చేయాల్సి వస్తే వాటిని రేపటికి వాయిదా వేసుకోండి. ఈ మంగళవారం రోజు మేషరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈరోజు మంగళవారం జనవరి 7వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి అష్టమి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు పరమశివుడిని ఆరాధన చేసిన వారికి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.